హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ హనీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో చిన్నగా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేసామన్నమాట. ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మా చెల్లి వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పి అప్పట్లో అనుకున్నాం అనమాట. అయితే ఈ విధంగా చేశాను. కృష్ణుడి చిన్ని చిన్ని పాదాలు అయితే ఇలా వేసానమాట. ఎలా ఉన్నాయో చెప్పండి. భలే ముద్దు ముద్దుగా అనిపించింది నాకైతే. ఇదిగోండి, చాలా బాగా వచ్చినాయి అనమాట కృష్ణుని పాదాలు అయితే. భలే అనిపించిందండి. చిన్ని కృష్ణుడి పాదాలు చూసి చాలా ముద్దుగా ముచ్చటగా అనిపించిందండి. ఇంకా చెల్లి అయితే పూజ అయితే చేస్తుంది. నేనైతే పూజ చేయలేదు, అన్నీ అలంకరించి పెట్టానమాట. ఇంకా స్వామివారి పటాన్ని అయితే పెట్టాను. విగ్రహం అయితే లేదు, అందుకని ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందనమాట. చెల్లి వాళ్ళకి గృహప్రవేశానికి ఒక టీచర్ అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట ఈ ఫోటో ఫ్రేమ్ని. ఇంకా ఆ ఫోటో ఫ్రేమ్ని పెట్టి చక్కగా పూజ అయితే చేసుకున్నాము. చిన్ని కన్నయ్యకు ఎన్ని పలహారాలు పెట్టినా కానీ ఆయనకి చాలా ఇష్టమైంది అటుకులు, తర్వాతకైతే వెన్న. ఇంకా రెండు కూడా మేము నైవేద్యం కింద అయితే పెట్టాము. నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఈ విధంగా అలంకరించాను కదా, భలే అనిపించింది. మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మన మనసుకి హ్యాపీగా అనిపించింది అంటే దేవుడు మన పూజను స్వీకరిస్తున్నట్లే అనమాట. అదే మన మనసుకి కాస్త గందరగోళంగా అనిపించినట్లయితే మన పూజలో లోపం ఉన్నట్లే అని నేను భావిస్తానమాట. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చెల్లి వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణాష్టమి పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్ని కన్నయ్య పాదముద్రలు ఎలా వేసానో కామెంట్ చేసి అయితే చెప్పండి. నేనైతే ఇదే మొదటిసారి అనమాట చిన్ని కన్నయ్య పాదముద్రలు అయితే వేయడం. పూజకు కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తాను. నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. కృష్ణాష్టమి పూజ భలే చేసుకున్నాము. మామూలుగా అయితే పిల్లలందరికీ కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ స్కూల్లో జరుగుతాయి కదండి. మా హనీకి కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారనమాట. ఆ రోజు హనీని కూడా కృష్ణుడి గెటప్లో అయితే అలంకరించాను. ఆ ఫొటోస్ అయితే వీడియో లాస్ట్ని అయితే చూపిస్తాను. ఇంకా ఈరోజు కృష్ణాష్టమి రోజున అయితే చెల్లి వాళ్ళ అబ్బాయిని అయితే కృష్ణుడి గెటప్లో అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా ఒకటే కాస్ట్యూమ్స్ ఉందన్నమాట, అందుకని వాడికైతే అలా రెడీ చేశాను. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత హనీకి వేసిన గెటప్ని కూడా లాస్ట్న పిక్స్ అయితే యాడ్ చేస్తాను. నచ్చితే కదా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నుండి అయితే మ్యూజిక్ అయితే వస్తుంది, వీడియోని ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ చూసారు కదండి, మా పిల్లలతో అయితే ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం అనమాట. మనసుకి ఏదో తెలియని హ్యాపీనెస్, పిల్లలకు కూడా ఒక లాంటి సంతోషాన్ని అయితే ఇచ్చామన్నమాట. ఇలాంటి చిన్న చిన్న సంతోషకరమైన పనులు చేస్తుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనసుకి మనకి హ్యాపీగా ఉంటుంది కదా. చూసారు కదండి మా ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో అనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఉంటానండి.